ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మరొక్కసారి ప్రేమపూర్వకమైన వందనం. శ్రమల కాలమును గూర్చి 2 క్లాసుల్లో మీకు తెలియజేశాను. ఈ 7 సంవత్సరాలు శ్రమల కాలము యొక్క ముగింపులో జరిగే హర్మెగెద్దోను యుద్ధమును గూర్చి ఇప్పుడు నేను మీతో కొన్ని విషయాలు పంచుకుంటాను. అది మీరు నోట్ చేసుకోండి. ప్రకటన పుస్తకం 16వ అధ్యాయం. కొద్దిగా మోనిటర్ కొద్దిగా రేజ్ జస్ట్ 16:15 వ్రాయబడిన మాట హర్మెగెద్దోన్. ఈ హర్మెగెద్దోను యుద్ధం మనకు దానియేలు గ్రంథంలో కూడా కనిపిస్తుంది. ఆ విషయం నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ప్రారంభంలోనే మీకు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజు కలలో చూసిన ప్రతిమను గురించి మాట్లాడాను. ఇప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 45వ వాక్యం. నేను చెప్తాను, నోట్ చేసుకోండి. నెబుకద్నెజర్ రాజు చూసినటువంటి ఆ ప్రతిమ యొక్క భావమును ఆ రోజుల్లో ఎవ్వరూ చెప్పలేకపోయారు. దానియేలుకి ప్రార్థనలో బయలుపరచబడింది. కలను కల భావమును చెప్పారు. దానియేలు చూసింది ఏమిటంటే ఒక మనిషి యొక్క ప్రతిమ. మనిషి ప్రతిమ. అయితే ఆ మనిషి తలేమో బంగారంతో ఉంది. ఈ రొమ్ములు భుజములేమో వెండితో ఉన్నాయి. కడుపేమో ఇత్తడితో ఉంది. ఈ 2 తొడలు కాళ్ళు ఇనుము, 2 పాదములు ఇనుము బురద 2 కలిసి ఉన్నాయి. దానియేలు చెప్పింది ఏమిటంటే ఈ ప్రతిమ రాజ్యములను చూపిస్తుంది. అర్థమవుతుందా మీకు? ఈ ప్రతిమ రాజ్యములను చూపిస్తుంది. క్రీస్తు పూర్వం
603వ సంవత్సరంలో జరిగిన సంభవం ఇది. అది నోట్ చేసుకోండి. పూర్వం, బిఫోర్ క్రైస్ట్, 603వ సంవత్సరం. గొనుక్కోబాకండి, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఈ కలను దానియేలు బోధిస్తున్నప్పుడు ఆ శిరస్సు నీవే అనే పదాన్ని ఉపయోగించారు. నోట్ చేయండి. 2వ అధ్యాయంలో 38. చదువు. అది అంటే తల, మీరు తమ్ముడు, తల బంగారం. మరలా అక్కడ మీరు పెట్టుకోవాల్సింది ఏమిటంటే బబులోను సామ్రాజ్యం. రాజ్యములు, ఈ ప్రతిమ రాజ్యములను చూపిస్తుందని రాశారా? నోట్ చేసుకోండి. అలా తల ఒకటేసుకొని, తల బంగారం, బబులోను సామ్రాజ్యం. ప్రపంచ దేశాలన్నిటినీ పరిపాలన చేసినటువంటి ఏకైక చక్రవర్తి ఎవరైనా నెబుకద్నెజర్. చక్రవర్తి అనే ఆ పదాన్ని ప్రపంచ దేశాలన్నిటినీ పరిపాలన చేసిన వారికే దక్కుతుంది. రాజు అనేది వేరు. ఒక దేశాన్ని పరిపాలన చేస్తే రాజు. ఆ రోజుల్లో ప్రపంచ దేశాలన్నిటి మీదకి యుద్ధమునకు వెళ్ళి జయించి ఆ దేశాలన్నింటినీ వీరు స్వాధీనపరుచుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే రాజీ పడి, మీకు పన్ను కొడతాం, మీ పరిపాలనే జరుగుతుంది, మేము జరిపించుకుంటుంటాం, మీ పరిపాలన క్రిందనే మేము ఉంటామని రాజీ పడతారు. అలా బబులోన్ చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్ సర్వప్రపంచమంతటినీ జయించిన వీరుడు. అతడు సామాన్యమైన వ్యక్తి కాదు. అందుకని అతనికి ఈ అర్హత దక్కింది. ఆ శిరస్సు మీరే. ఆ తర్వాత మీరు చనిపోయిన తర్వాత మీకంటే ఒక తక్కువ రాజ్యం లేస్తుంది అంటాడు. బంగారము కంటే, తర్వాత ఏమని చెప్పాను నేను, వెండి తక్కువది కదా. అక్కడే పదాలు రాయబడిన చూడండి. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యము ఒకటి లేస్తుంది అన్నారు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత
మాదియా పర్షియా, మాదియా పర్షియా ఈ రాజ్యం వచ్చింది. అది నోట్ చేసుకోండి. తర్వాత మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి? వెండి. మాదియా పర్షియా. పర్షియా అనే దానికి పారసీక అనే పదం కూడా ఉపయోగించింది. మాదియా పారసీక. దాన్ని మీరేం పెట్టుకున్నారు? రొమ్ము, భుజాలు. తర్వాత కడుపు, ఇత్తడి. ఇది మాదియా పారసీక దేశం పరిపాలన చేసిన తర్వాత ఈ పరిపాలనని జయించిన మరొక రాజ్యం వచ్చింది. అది ఆ రాజ్యం ఎలా ఉంటుంది? ఇత్తడి వలె ఉంటుంది. అది గ్రీకు సామ్రాజ్యం. చదువుకున్నవారు మీ స్టడీస్లో కూడా వస్తాయి ఇవన్నీ, హిస్టరీలో. దీన్ని పరిపాలన చేసింది, ఈ గ్రీక్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన చక్రవర్తి అలెగ్జాండర్. ఆ తర్వాత కాళ్ళు, ఇనుము. ఇది రోమా సామ్రాజ్యం. గ్రీక్ సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్యం వచ్చినప్పుడు సకల దేశాలన్నిటినీ జయించిన ఆ రాజ్యం. ఏం రాశారు? కాళ్ళు, ఇనుము. ఏమైంది? కదిలించుకోవచ్చు అటు ఇటు. వైర్ ఏమైనా కదిలించు. రోమా సామ్రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే. తర్వాత పాదములు, నెంబర్ 5. సగము భాగము ఇనుము, సగము భాగము మట్టి అని ఉందా? అక్కడ బురదని ఉందా? మట్టిది. కొంచెం నీళ్ళు పోస్తే బురద అయింది కదా. ఓకే, ఏనండి బాగా. ఈ 10 పాదములు ఇనుము, మట్టి అంటే రోమా సామ్రాజ్యం జరుగుతున్నప్పుడు, వినండి బాగా, ఈ రోమా సామ్రాజ్యం జరిగే సమయంలోనే
యేసుక్రీస్తు జన్మించింది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు రోమా ప్రభుత్వం ఉంది. రోమా ప్రభుత్వం జరుగుతూ ఉంది. తర్వాత క్రీస్తు శకం 364వ సంవత్సరం ఏమైందంటే రోమా రాజ్యం రెండుగా విభజింపబడింది. చరిత్రలో కూడా మనం చూస్తాం. ఎప్పుడు? క్రీస్తు శకం 364వ సంవత్సరం రోమా సామ్రాజ్యం రెండుగా విభజింపబడింది. దాన్ని తూర్పు రోమా, పడమట రోమా అని పిలుస్తున్నారు ఇప్పటికీ. అంటే తూర్పు రోమా 5 రాజ్యాలు ఏర్పడింది, పడమట రోమా 5 రాజ్యాలు ఏర్పడింది. పాదములకు 5 వ్రేళ్ళు ఉన్నట్లు ఈ రోమా సామ్రాజ్యంలోనే 10 రాజ్యాలు ఏర్పరచబడినాయి. మీరు ఈ 2వ అధ్యాయాన్ని తర్వాత క్లియర్గా చదువుకుంటూ వస్తే ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ ఉంటాయి అక్కడ. తూర్పు రోమా, తర్వాత పడమట రోమా. మళ్ళీ చెప్పండి ఒకసారి నేను చెప్తున్న రాజ్యాల గురించి. 1 బబులోను సామ్రాజ్యం, 2వది మాదియా ఫారసిక సామ్రాజ్యం, 3వది గ్రీక్ సామ్రాజ్యం, 4వది రోమా సామ్రాజ్యం. ఇప్పుడు మీరు ఈ పాదములు అనేదాన్ని, పాదములు క్రీస్తు శకం 364వ సంవత్సరం వరకు రోమా సామ్రాజ్యం జరిగింది. క్రీస్తు శకం 364వ సంవత్సరం నుండి 64వ సంవత్సరం నుండి ఈ పాదముల యొక్క సామ్రాజ్యం జరిగింది. దాన్ని ఏమంటారంటే ప్రజా సామ్రాజ్యం. అక్కడ ఒక మాట ఉపయోగించారు దానియేలు. ఇనుముతో మట్టి, మట్టితో ఇనుము ఏ విధంగా ఒకదానితో ఒకటి కలసి ఉండదో అలాగున ప్రజల యొక్క మనస్తత్వాలు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు మనం ఉన్నది కూడా ప్రజా సామ్రాజ్యంలోనే. అలా రాసుకోండి మీరు. పాదములు అది రాశారా మీరు? క్రీస్తు శకం 364వ సంవత్సరం రోమా రాజ్యం 2గా విభజించబడిందని రాశారా? తూర్పు రోమాలో 5 రాజ్యాలు అని రాసుకోండి. తూర్పు రోమ్ 5 రాజ్యాలు. గ్రేట్ బ్రిటన్ 1, ఫ్రాన్స్ 2, స్పెయిన్ 3, ఇటలీ 4, ఆస్ట్రియా 5, పడమట సామ్రాజ్యాలు, పడమట రాజ్యాలు 5, గ్రీక్, ఐగుప్తు, సిరియా, టర్కీ, బల్గేరియా, ఇవి 5 పడమట రాజ్యాలు.
మీరు హిస్టరీలో చూసినా కనబడతాయి. తూర్పు రాజ్యాలు 5, తర్వాత పడమటి రాజ్యాలు 5. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా లేస్తూ ఉంటాయి అని చెప్పారు. ఇప్పుడు ఒక మాట చెప్తా వినండి బాగా. బబులోను సామ్రాజ్యం గతించిపోయింది. తర్వాత మాదియా పారసీక రాజ్యం గతించిపోయింది. తర్వాత గ్రీకు సామ్రాజ్యం గతించిపోయింది. తర్వాత రోమా సామ్రాజ్యం గతించిపోయింది. తర్వాత ఇప్పుడు ఏ రాజ్యం జరుగుతుంది ప్రజల మధ్యలో? చెప్పండి అందరూ. ప్రజా సామ్రాజ్యం. అంటే ఇప్పుడు ప్రతిమలో ఏ భాగం నిలిచి ఉంది? పాదముల మీద మాత్రమే నిలిచి ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నట్లు చెప్పండి? ప్రతిమలో మనం ఎక్కడున్నాం? ఇప్పుడు పాదముల దగ్గర ఉన్నాం. తలపోయింది. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము ఆ రాజ్యాలన్నీ ఇప్పుడు తొలగిపోయినాయి. ఇప్పుడు మిగిలింది ఎక్కడ? పాదాలు మాత్రం ఉన్నాయి. అంటే క్రీస్తు శకం 364వ సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజ్యం ఏమిటంటే దాన్ని ప్రజా సామ్రాజ్యం అంటారు. ఇనుము అనేది తమ జ్ఞానముతో దూసుకుపోతున్నటువంటి మనుషులను చూపిస్తుంది. బురద కంటే, మట్టి కంటే ఇనుము ఎక్కువ విలువ. ఇనుము అనే పదాన్నేమో తమ జ్ఞానం చేత వెళ్తున్నటువంటి మనుషులను చూపిస్తుంది. మట్టి అనేదేమో సామాన్యమైనటువంటి ప్రజలు, వారితో వీరు, వీరితో వారు, ఒకరితో ఒకరు పొసగరు. వారే మా కులము, మాది అని వారు అంటారు. వీరిది ఒకవైపు. ప్రజల మనస్తత్వాలు కూడా ఈ రోజుల్లో అలాగే జరుగుతున్నాయి. రాజకీయ నాయకులకి ఒకరికొకరికి పడటం లేదు. ఆ పార్టీలకి ఈ పార్టీలకి కలవటం లేదు. ప్రజల పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. ఆ క్రియ సేవకుల్లో జరుగుతుంది, చివరికి సంఘాలలో కూడా ప్రారంభమవుతుంది. ఇవన్నీ సంభవిస్తున్నాయి. అయితే ఈ ప్రజా సామ్రాజ్యంలోనే వినాలి బాగా, ఏ ఒక్కటి మీరు కొంచెం జ్ఞానంగా రాసుకోకపోతే తర్వాత ఇబ్బంది పడతారు. ఈ ప్రజా సామ్రాజ్యం జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వచ్చింది ఎప్పుడు? రోమా ప్రభుత్వం జరుగుతున్నప్పుడే. పాదముల దగ్గర కాదు యేసు ప్రభు వచ్చింది. ఎప్పుడు? రోమా సామ్రాజ్యం జరుగుతున్నప్పుడే యేసుక్రీస్తు జన్మించారు. అయితే ఈ ప్రజా సామ్రాజ్యం జరుగుతున్నప్పుడే ఒకటి సంఘం కట్టబడుతుంది భూమి మీద. వినండి తమ్ముడు. తర్వాత సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం కూడా జరుగుతుంది. ఈ ప్రజా సామ్రాజ్యం ఎంతవరకు ఉంటుందంటే 7 ఏండ్ల శ్రమల కాలం ముగిసేంత వరకు జరుగుతుంది. ఇది ప్రజల మనస్సుల్లో ఉన్న మనస్తత్వాలు. ఇప్పుడు 45వ వాక్యంలో మనం చూస్తాం. రాయి అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాయి అనే పదాన్ని ఉపయోగించారు. కొంతమంది బైబిల్ పండితులు అంటే కొంతమంది బైబిల్ చెప్పేవారు, కొంతమంది ఏం చేస్తారంటే దీని గురించి మాట్లాడేటప్పుడు ఇది యేసుక్రీస్తు సశరీరుడిగా వచ్చినప్పుడు జరిగేదని చెప్తారు. అది వాస్తవం కాదు. చేతి సహాయము లేకుండా తీయబడిన ఆ రాయి. బాగా వినండి.
ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా 20:34లో కూడా చూడు. ఎక్కడ పడుతుంది ఇప్పుడు ఆ రాయి? చెప్పండి మీరు. తమ్ముడు చెప్పాలి, గ్రహించాలి మీరు. ఎందుకు పాదాల మీద పడింది? జరుగుతున్న రాజ్యం అది కదా. అలాగే బోధించెల్లి, అది కాదు నాన్న. ఈ రాజ్యం ఏమైపోయిందని చెప్పాను? పోయింది. ఈ రాజ్యం ఏమైపోయిందని చెప్పాను? ఈ రాజ్యం ఏమైంది? అన్ని రాజ్యాలు పోయినాయిగా. మిగిలిన రాజ్యం ఏమిటి ఇప్పుడు? మరి పోయిన రాజ్యాల మీద ఎలా పడుతుంది? అది మీరు ఆలోచించాల్సింది. ఉన్న రాజ్యం ఏది అంటే ఒక్కొక్క రాజ్యాలన్నీ పోతున్నాయి. అంటే ఈ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఆ రాయి ప్రజా సామ్రాజ్యం మీద పడినప్పుడు ప్రతిమ మొత్తం ఏమైపోతుంది? ధ్వంసం అయిపోతుంది. అంటే ఇక రాజ్యాలన్నీ నిర్మూలమైపోతాయి రాజ్యాలన్నీ. చేతి సహాయము లేకుండా తీయబడిన ఆ రాయే సర్వభూతములంతా మహాపర్వతమాయను అనే పదాలు కనపడతాయి మనకి. నోట్ చేయండి. 35వ వాక్యం, 35లో అది ఎక్కడుంది? ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా పోయెను. ఆరాయే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను చూడండి. యేసుక్రీస్తు బహిరంగముగా 7 సంవత్సరాల శ్రమల కాలం ముగిసిన తర్వాత ఎక్కడికి వస్తారని చెప్పాను నేను? చెప్పండి. ఒలీవల కొండ మీదకి వస్తారు. ఎందుకు వస్తారని చెప్పాను నేను? హర్మెగెద్దోను యుద్ధానికి. ఆ హర్మెగెద్దోను యుద్ధానికి రావటమే ఇప్పుడు ఈ రాయి పాదాల మీద పట్టం. అర్థమైందా లేదా? ఆ రాయి వచ్చి పాదాల మీద పడటమే హర్మెగెద్దోను యుద్ధం. దానియేలులో ఉన్న అనుభవాలు మనకి ఎక్కడ ముగింపులోకి వస్తున్నాయో చూడండి. అర్థమైందా? మరోసారి చెప్పాలి మీకు. ఇప్పుడు చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ రాయి పాదముల మీద పడటం అంటే ఎప్పుడు జరుగుతుంది ఆ సంభవం? చెప్పండి అందరు మీరు. ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపులో జరుగుతుంది. అర్థమైందా? ఆ రాయి పడగానే ఇక రాజ్యాలన్నీ ఏమైపోతున్నాయి? కళ్ళములో చెత్త వలె ఎగిరిపోతున్నాయి. ఎగిరిపోగానే ఇప్పుడు ఈ రాయే సర్వభూతములంతా మహాపర్వతం అవుతుంది. అంటే సర్వభూతములంతా మహాపర్వతం కావటం 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభం కావటం. అది అలా రాసుకోండి మీరు. సర్వభూతములంతా మహాపర్వతం కావటం అనేది 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభం. ఇందాక మనం చదువుకున్నాం. ఆ హర్మెగెద్దోను యుద్ధమునకు
యేసుక్రీస్తు వస్తారు అని. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వాక్యం చదివారుగా ఇందాక. ఏమని వ్రాయబడింది? ఏ యేసు వెళ్ళెనో అదే రీతిగా ఇక్కడికి తిరిగి వచ్చుట మీరు చూతురు. ఆయన ఒలీవల కొండ మీదకి వస్తారు అనే ఆ వాక్యాన్ని మనం జకర్యా పుస్తకంలో చూస్తాం. జకర్యా 14వ అధ్యాయం నోట్ చేయండి. అవన్నీ ఎందుకు మనకి? పాదములు నిలపగానే చాలు. అదే మీరు నేర్చుకోవాల్సింది. సందర్భాన్ని బట్టి ఏ మాట అవసరమో అది నేర్చు చేసుకోవాలా. 3వ వాక్యం నుండి చదువునన్నా. బయలుదేరారు, చదువు. చదువు. నేను చెప్పాను కదా, యెరూషలేముకి తూర్పు వైపున ఒలీవల కొండ ఉంటుంది. ఆ ఒలీవల కొండకు యెరూషలేము పట్టణానికి మధ్యలో ఏముంటుంది? కిద్రోను వాగు ఉంటుందని చెప్పాను. యెరూషలేమునకు తూర్పు వైపున ఉన్నటువంటి ఒలీవల కొండ మీద ఆయన పాదములు ఉంచగా, చెప్పండి అందరూ, ఏమవుతుంది? చెప్పండి. 2 భాగాలుగా చీలిపోతుంది. చదువు. ఉంచగా తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే యుద్ధం చేసుకోవడానికి లోయ అన్నమాట. అది ఘటసర్పము నోట నుండి ఒక దురాత్మ వెళ్ళి, తర్వాత క్రూర మృగం నోట నుండి ఒక దురాత్మ వెళ్ళి, అబద్ధ ప్రవక్త నోట నుండి ఒక దురాత్మ వెళ్ళి, లోకమందంతట ఉన్నటువంటి రాజుల మొత్తాన్ని హర్మెగెద్దోను అనే స్థలమునకు తీసుకొని వస్తారు. యుద్ధం చేద్దాం రండి, యుద్ధం చేద్దాం రండి. అది 1914వ సంవత్సరం నుండి 18వ సంవత్సరం వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దేశాలన్నీ కలిసి యుద్ధం చేసుకునేదే ప్రపంచ యుద్ధం. 1939వ సంవత్సరం నుండి 45వ సంవత్సరం వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం ముగిసిన తర్వాత
యెరూషలేమునకు తూర్పు వైపున ఉన్నటువంటి ఒలీవల కొండ 2 భాగాలుగా చీలిపోవటం వలన అక్కడలో ఏర్పడుతుంది అర్మగెద్దోను అనే స్థలం. 3వ ప్రపంచ యుద్ధమే అర్మగెద్దోను యుద్ధం. మీకు అదే మీరు గుర్తుపెట్టుకోండి. నా ముఖం చూడబాకండి, రాయండి. అర్థమైందా? ఈ యుద్ధం చేసేది ఇప్పుడు ఎన్ని వరసలు మొదటి పునరుద్ధానంలో ఎన్ని వరసలు వచ్చాయి మీకు? 5 వరసలు కదా. ఈ యుద్ధానికి యేసుక్రీస్తుతో పాటు ఈ 5 గుంపుల వారు వస్తారు. పరలోకం నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకోండి. చదువు. ఏ వస్త్రం? 63లో యెషయా ప్రవచన పుస్తకం 63లో కూడా ఒక మాట రాయబడింది చూడండి. దీన్ని కూడా యాడ్ చేసుకోండి అక్కడ. చదువు. రక్తవర్ణ వస్త్రము ధరించి ఏ దేవుని నుండి వస్తున్న ఇతడెవరు? ఎవరు? చదువు. ఆయన అంటున్నారు, యేసు ప్రభు, నీతిని బట్టి మాట్లాడుచున్నా నేనే, రక్షించుటకు బలాఢ్యునైనా నేనే. అదే నీ వస్త్రం ఎర్రగా ఉన్నది. ఆ యుద్ధానికి వచ్చేటప్పుడు యేసు ప్రభు ఏ వస్త్రంతో వస్తున్నారు? చెప్పండి గట్టిగా. నీ వస్త్రం ఎర్రగా ఉన్నది ఏమిటి? ఎప్పుడు మీ వస్త్రం ఎర్రగా ఉండదే? ఎందుకు ఈ యుద్ధానికి ఎర్రగా వస్త్రం వేసుకొని వస్తున్నారు? ఏమి? అప్పుడు ఆయన అంటారు, కోపం వచ్చి, చదువు, ఏమి? ఏం చేశాను? యేసు ప్రభుతో కూడా ఎవరు వస్తారని చెప్పాను నేను. ఇప్పుడు 5 గుంపుల వారు వస్తారు. 13వ వాక్యం చదివి. ఇప్పుడు 13. నీ మోసే కుడిచే ఎక్కడ దొరికింది? 19:3 అని చెబుతుంటే మోసే కుడిచే ఎక్కడ దొరికింది నీకు? సందర్భం ఎక్కడ? ప్రకటన. ఈ 2 కలుపుకోమని చెప్పాను కానీ నేను. ఓకే. రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. పెట్టబడి ఉన్నది. ఎవరంటారు? సేనలు అంటే దేవదూతలు కాదు.
ఎవరని చెప్పాను ఇప్పుడు నేను? 5 గుంపుల వారు. 5 గుంపుల వారు ఆ సేనలు అంటే. వారు ఎర్రని వస్త్రాలు ధరించుకోలేదు చూడండి. ఆయన వెంబడిస్తున్నారు, కానీ యుద్ధం చేసేది ఎవరు ఇప్పుడు? యేసు ప్రభు. అర్మగెద్దోను యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధం చేస్తుంది ఎవరు ఇప్పుడు? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. యేసు ప్రభు. ఎర్రని వస్త్రం ధరించుకొని వస్తున్నారు. ఒంటరిగా గానుగను త్రొక్కి తిని, అది ఇది మీరు కలిపి చదువుకోండి. 63 ఇది 2 కలిపి చదువుకోండి. ఒంటరిగా గానుగను త్రొక్కి తిని, జనములలో ఎవడును ఉండలేదు, కోపగించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్రము చేత వారిని నేనేం చేశాను? అనగా త్రొక్కి తిని, వారి రక్తం అంతా ఇప్పుడు నా మీద పడిపోయింది. ఆ రక్తం అంతా. వారు బాధపడుతున్నారు కదా బలిపీఠం క్రిందుండి. నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చక యుందువు, మా రక్తమును బట్టి భూనివాసులను ఇంకా ఎంతకాలం నీవు హింసించకుండా శిక్షించకుండా ఉంటావు? ఆగండి, ఇంక కొంచెం సమయం ఉంది, ఆగండి. ఒక గుంపు వారిని కూర్చుకున్న తర్వాత శ్రమల కాలం ముగిసిపోతుంది. అర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. అప్పుడు మీ నిమిత్తమై నేను ప్రతిదండన చేస్తాను. పరలోకమందున్న సేనలు కూడా బయలుదేరి 5 గుంపుల వారు. వారిని యుద్ధం చేయలేరు. మనం ఆయనతో కూడా ఉంటాం. తెల్లని గుర్రాలు ఎక్కి తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయనతో ఉంటాం. కానీ మనల్ని ఆయన యుద్ధం చేయలేరు. మనం అలాగే ఉంటాం. ఉందా విశ్వాసం? ఆయనతో మనం ఉంటామనే విశ్వాసం ఉందా మీకు? ఉంటాం మనం. కానీ మనల్ని యుద్ధం చేయలేరు. చేసినంతకాలం చేశారులే, ఇక చాలు, ఇక నేను చేస్తానంటారు. ఇక బయలుదేరారు మొత్తం ఈ యుద్ధానికి లీడర్ ఎవరు? మన అర్మగెద్దోను యుద్ధానికి వచ్చేది ఎవరు? యేసయ్య. లోక రాజులకు అందరికి లీడర్ ఎవరు? క్రూర మృగం. అర్థమైంది మీకు? కప్పల వంటి ఆత్మలు వెళ్ళి మొత్తాన్ని 7 ఏండ్ల శ్రమలలో చక్రవర్తి ఎవరని చెప్పిన ఆఖరి చక్రవర్తి అదే మీరు నోట్ చేసుకోవాల్సింది. ఆఖరి చక్రవర్తి ఎవరని చెప్పాను? క్రీస్తు విరోధి. 7 ఏండ్ల శ్రమల కాలం వాడికి ఇవ్వబడిందని చెప్పాను కదా నేను. 7 సంవత్సరాలు ప్రపంచాన్ని మొత్తాన్ని అబద్ధపు నిబంధన చేసుకొని పరిపాలన చేశాడు కదా. శాంతిదూత అనుకుంటా. ఆడు లోకంలో ఉన్న రాజులందరూ తీసుకొని వచ్చి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏం సంభవిస్తుంది అనేది ఆ క్రింద మాట చదువుకోండి. ప్రకటన గ్రంథం మీరు 19వ అధ్యాయం 14వ వాక్యం చదువుకోండి. మీరు క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. ఒకసారి బైబిల్ తెరిచి చూసుకోండి, చదువు. జనాలందరితో యుద్ధం చేయటానికి ఆయన నోటి నుండి ఖడ్గం బయలుదేరింది.
ఉమ్, 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 ఉమ్. రండి రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును. బలిసిపోయారే కొంతమంది, ఇప్పుడు వారి మాంసాన్ని, గుర్రాలు కూడా కొంతమంది కొన్ని బలిసిపోయి ఉన్నాయి కదా, వాటి మాంసాన్ని, వారి మాంసాన్ని, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి మాంసమును తినుటకై ఆ ఆ ఆ ఆ కూడి ఉన్నారు. కానీ ఏమైపోయింది ఆఖరికి? మొత్తం ఆ యుద్ధంలో నాశనం అయిపోతారు భూరాజులందరూ. ఆ యుద్ధంలో భూరాజులు మొత్తం నాశనం అయిపోతారు. ఆ తర్వాత దాని కొరకు వేగిరి పడకూడదు మనం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చెప్పండి, చేతులు పైకెత్తి. అర్థమవుతుందా మీకు? పర్వాలేదా? అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అర్థం కాలేదా మీకు? యుద్ధానికి వచ్చేది ఎవరని చెప్పాను? యేసు ప్రభుతో పాటు 5 గుంపుల వారు వస్తారు. ఇది అర్మేగెద్దోన్ యుద్ధం. అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. బయట వాళ్ళందరికీ మీరు వెళ్ళి ప్రకటించమని కాదు, 3వ ప్రపంచ యుద్ధం అదని. అవసరంలో మనకి అవసరమైనప్పుడు చెప్పుకోవాలి. బైబిల్ ప్రకారం బైబిల్ని మనం అనుసరిస్తున్నాం కాబట్టి బైబిల్ ప్రకారంగా మనం చెప్తున్నాం. ఇంకెక్కడ బైబిల్ ప్రకారంగా అలాంటి యుద్ధాలు జరిగేది మనకు ఎక్కడ కనబడదు. ఇక్కడే కనబడతాయి. ఇది చాలా అవసరమైంది మీకు. శ్రమల కాలం ముగింపులో జరిగే సంభవం ఇది. ఆ రోజుల్లో దానియేలుకే ఈ విషయాలు బయలుపరచబడినాయి. ప్రకటన గ్రంథంలో ఇవన్నీ మనకు మరలా బయలుపరచబడుతుంది, ప్రత్యక్షంగా బయలుపరచబడుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఇవన్నీ మీరు ఆలకించాలి. ఒక సేవకునికి బైబిల్ మీద ముందు ఒక అవగాహన ఉండాలి. అలా ఉన్నప్పుడే ధైర్యంగా మీరు బోధించగలుగుతారు. తర్కాలు పెట్టుకోకూడదు, వాదనలు పెట్టుకోకూడదు. సమయ సందర్భాలను బట్టి బోధించాలి. సేవకుడు కూడా ఏదంటే అది బోధించకూడదు. ఏ సందర్భంలో ఏది అవసరమో గమనించి బోధించాలి. బయటికి వెళ్తే ఏం ప్రకటించాలి, సంఘాల్లో ఏం ప్రకటించాలి అనేది గమనించాలి. కొన్ని ఉన్నాయి సంస్థలు, ఎక్కడికి వెళ్ళినా ఇదే కడతారు పటం. ఇక క్రూర మృగం ఇదిగో, ఘటసర్పం ఇదిగో, అబద్ధ ప్రవక్త ఇదిగో,
అగ్నిగుండం, ఇదిగో 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 అని చెబుతారు. వారికి అర్థం అవ్వవు. వారి ఆత్మీయ స్టేటస్ను బట్టి సంఘంలో బోధించాలి మనం. నేను ఇప్పుడు ఈ క్లాసులు చెప్తున్నా మీకు. ఇప్పుడు నేనున్న సంఘంలో ఇంతవరకు బోధించాలని నేనున్న సంఘంలో వారి ఆత్మీయ స్టేటస్ ఎంతవరకు గమనించి కొంచెం 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 బోధించుకుంటూ రావాలి. మీకు కూడా మేము ఏదో ఒక దీన్ని ఒక ఫ్రేమ్వర్క్ లాగా మీకు చూపిస్తున్నాం, అంతే. ఒక మ్యాప్ లాగా చూపిస్తున్నాం మీకు. అంతే. మీకు నేర్పాలంటే ఈ క్లాసులే మీకు ఒక సంవత్సరం రోజులు చెప్పవచ్చు. మీరు 4 గంటలు చెప్పినందుకు అంత అర్థమైపోయిందా అన్నారు. మీకు ఒక రూట్ చూపిస్తున్నాం, అంతే. రూట్ ఇంకా చాలా ఉంది దీంట్లో. మీకు అర్థమయ్యే శైలిలో కొంచెం ఇప్పుడు పరిస్థితులను బట్టి, టెక్నాలజీని బట్టి మనకు అర్థమయ్యే కోణంలో కొంతవరకు మనం తక్కువ సమయంలో ఎక్కువగా గ్రహించేటట్లు తీసుకుంటున్నాం మనం. అంతేను. సంవత్సరాలు బోధించవచ్చు బైబిల్ని ఒక అంశం మీద. 20 సంవత్సరాల నుండి అదే ధ్యానిస్తూనే ఉన్నాం. చెబుతున్నప్పుడంతా క్రొత్త మాటలు, చదువుతున్నప్పుడు క్రొత్త మాటలు. ఇంకా ప్రభు మాకు అనేకమైన విషయాలు బయలుపరుస్తున్నారు, తెలియజేస్తున్నారు. ఒక అవగాహనకు రావాలనేదే మేము ఇవన్నీ మీకు తెలియజేస్తున్నాం. ఈ చివరి దినాల్లోనికి వచ్చాం మనం. ఇంకొక వారం రోజులు మాత్రమే ఉంది మన మధ్యలో. ఆ చివరి క్షణాల్లో మీకు కొన్ని సంస్థను గురించినటువంటి విషయాలు బోధించడం కూడా జరుగుతుంది. ఇంచుమించుగా ప్రతి సేవకుడు ఇక్కడ నిలబడి మీకు బోధించినప్పుడు ఈ సంస్థ యొక్క విధానాలు ఇప్పటికే మీరు చాలా వరకు తెలుసుకున్నారు. ప్రారంభంలోనే మీకు చెప్పాను నేను, ఆడియో వలె మీరు విన్నారు, ఇక్కడ వీడియో వలె మీరు అనేకమైనవి కనులతో చూడబోతున్నారని. అలాగే మీరు ఈ నెల రోజులు కనులు కట్టినట్లుగా అనేకమైన విషయాలు చూస్తున్నారు. ఇక సంస్థలో ఉండి పని చేయాలి అనుకునేది మీ నిర్ణయం. మేము బలవంతం చెయ్యం, పొరపాటును కూడా మేము బలవంతం చెయ్యం. మీకు నేర్పించాం. కన్నులకు కట్టినట్లుగా ఈ సంస్థ యొక్క అభివృద్ధి ఏమిటో, ఈ సేవకులు నడిపింపు, క్రొత్త నిబంధన సేవా విధానాలు, సేవకుని ప్రతిష్టతలు, సంఘం క్షేమాభివృద్ధిలోనికి వచ్చే విషయాలు, ఇవన్నీ మీకు బోధించాం. నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. ఇప్పుడు ఈ సంస్థల్లో బ్యాచిలర్స్ ఉన్నారు అండ్ సిస్టర్స్, అలాగే బ్రదర్స్, అలాగే ఫ్యామిలీలతో కూడా సేవ చేసేవారు ఉన్నారు. ఇందులో బ్యాచిలర్స్ పరిచర్య ఉంది, తర్వాత ఫ్యామిలీ వాళ్ళ పరిచర్య కూడా ఉంది. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ సంస్థ యొక్క దర్శనం ఏమిటంటే మెల్కీసెదెకు యొక్క క్రమం. బోధించారా మీకు? అది ఏమిటది చెప్పండి. ఈ సంస్థ యొక్క క్రమం ఏమిటి? మెల్కీసెదెకు యొక్క క్రమం. అంటే తండ్రి లేకుండా, తల్లి లేకుండా,
అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వంశావళులు, బ్లడ్ రిలేషన్ ఎక్కడ లేకుండా చేసేదే మెల్కీసెదెకు యొక్క క్రమం. అహరోను క్రమం మీద, అహరోను క్రమం ఛాయ, అహరోను క్రమం మీద ఇప్పుడు ఏం ధరించాలి? మెల్కీసెదెకు క్రమం ధరించాలి. యేసుక్రీస్తు కూడా యూదా గోత్రంలో పుట్టారు, కానీ ప్రమాణము ద్వారా, పిలుపు ద్వారా ఆయన మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరెను అని ఉంది. నిరంతరము యేసుక్రీస్తు యాజకత్వం చేస్తున్నారు. ఏ క్రమంలో? మెల్కీసెదెకు యొక్క క్రమం. ఈ హోసన్నా మినిస్ట్రీస్ యొక్క దర్శనం మెల్కీసెదెకు యొక్క క్రమం. అలా ఆ మెల్కీసెదెకు యొక్క క్రమంలోనే అంతవరకు నడిపించబడుతూ ఉంటుంది. అయితే ఒక సంగతి ఏమిటి? ఇందులో బ్యాచిలర్స్కే విలువ ఉంటుందా? అట్లా అని రాదు. లేక ఫ్యామిలీలకు విలువ ఉంటుందా? అలా కూడా అనకూడదు. ఎవరి యొక్క ప్రతిష్టతలను బట్టి దేవుడి సంస్థలో వారికి విలువను ఇస్తారు. వారి ప్రతిష్టతలను బట్టి. ప్రతిష్టత అనేది చాలా త్యాగంతో కూడింది. నా ప్రతిష్టతను బట్టి నాకు ఇచ్చే మహిమ వేరుగా ఉంటుంది. అందుకే దైవజనుడు పౌలు కూడా అదే మాట్లాడారు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, తర్వాత నక్షత్రముల మహిమ వేరు, ఆ తర్వాత నక్షత్రాలకి మహిమలు వేరుగా ఉంటాయి. నా ప్రతిష్టతను బట్టి నేను ప్రకాశిస్తాను, ఫ్యామిలీ వారి యొక్క ప్రతిష్టతను బట్టి వారు ప్రకాశిస్తారు. మినిస్ట్రీస్లో ఒకవేళ సేవ చేయాలి అనుకునేది మీరు తీసుకునే నిర్ణయం. ఈ సంస్థలో సేవ చేయాలని ఒక సహోదరుడు వచ్చారు. అతని యొక్క గతకాలపు జీవితం గురించి విచారణ చేస్తే 2 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయండి అన్నారు. అప్పులున్నవారు ఈ సంస్థకు తగిన వారు కారు. అప్పులు తీర్చుకొని రా. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సంస్థలో పనిచేయాలనుకునే వారు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి. సంపాదించుకోవాలని మాత్రం ఈ సంస్థలో ఎవ్వరూ చేరకండి. ఈ సంస్థలో సంపాదనకు చోటే లేదు. ఆత్మలను సంపాదించాలనేవారు మాత్రమే ఇందులో చేరాలి. అనారోగ్యంతో పీడించబడి మెడిసిన్ వాడుతా, డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, ఇవన్నీ ఈ సంస్థ యొక్క దర్శనం కాదు. తర్వాత ప్రతిసారి ఈ శరీర సంబంధమైన కులాలతో కనెక్షన్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు మా కులం అని. ఇక్కడ అవన్నీ ఉండవు. అన్నీ ఆలోచన చేసుకొని ముగింపు రోజు మీకు కొంచెం సమయం ఇస్తాం. వ్యక్తిగతంగా పెద్దలంగా ఉన్న వారిని మీతో కొన్ని విషయాలు పంచుకుంటాం. మీ తుది నిర్ణయాలు మాకు తెలియజేసి, ఇక్కడ మీరు నేర్చుకున్నవన్నీ మరలా మీరు ఏమేమి నేర్చుకున్నారో అవన్నీ సాక్ష్యంగా పంచుకొని, తొందర ఏమి లేదు, నిదానంగా ఆలోచించి చేయండి.
ఏమైనా అర్థం కాకపోతే మీరు ఏ చోట ఉన్నా మరలా కలిసినప్పుడు మమ్మల్ని సంప్రదించండి. ఏ విషయాలున్నా సమయం ఉన్న కొలది మీకు తెలియజేయటానికి ఇష్టపడతాం మేము. ఒక బ్యాచులర్స్ అంటారా, మాకు పిలుపు ఉంది, దర్శనం ఉంది, ప్రతిష్టత ఉందంటే వారిని ఉండిపోండి ఇక్కడే అంటాం. వారికి గదులు అవసరం లేదు, సూట్ కేసు తీసుకుని ఆ మందిరంలో ఎక్కడో చోట మూలలో ఉండమని చెప్తాం. అదే బ్యాచులర్స్ తల్లిదండ్రులు ఒప్పందం, వారు హృదయపూర్వకంగా సంతకాలు పెట్టి సమర్పణ పత్రం మీద మా బాబుని మేము సేవకు పంపిస్తున్నాం, వారు సంతకాలు పెట్టి వారు వచ్చి వారు ఫోటోలు దిగి సంతకాలు పెట్టి అంటిస్తేనే తీసుకుంటాం. దొడ్లో ఉన్న గొర్రెల్ని లారీకి ఎక్కించినట్టు కాదు, ఎక్కించా కానీ 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 లెగబెట్టండి, అవన్నీ ఉండవు. చాలా ప్రతిష్టతో కూడింది ఇది. చాలా ప్రతిష్టతో కూడింది ఇది. అందుకని ఆలోచించి అడుగు వేయాలి. అడుగు వేసిన తర్వాత ఇక మన శవమే ఇంటికి వెళ్ళాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళాలనుకుంటే మీ బంధువులంతా మా బాబుని మా దగ్గర పాతి పెట్టుకుంటాం అయ్యా, ఒకసారి పంపించు, ఇక ఆఖరిసారి పంపించండి, మా శవాన్ని పంపించండి అయ్యా అని కొందరు అడుగుతారు. శవాన్ని తీసుకెళ్ళమని చెప్తాం. అంత ప్రతిష్టత ఉండాలి. చావకు ముందే మేము నిర్ణయాలు చేసుకున్నాం, చచ్చిన తర్వాత కూడా మా శవాలు ఇంటికి వెళ్ళకూడదు, సంస్థలోనే ఎక్కడో చోట పాతి పెట్టబడాలి. అది మినిస్ట్రీస్ యొక్క పదం. ఒక నెట్వర్క్ లాగా కలిసి చేసుకునేది ఇది, ఒక టీం వర్క్. మీరు చాలా విషయాలు వింటున్నారు ఇవన్నీ. అందుకని మీకు ఎందుకో చివరిగా కొన్ని మాటలు చెప్పాలనిపించింది, చెప్తున్నాను. ఒక గొప్ప మహిమ కలిగిన పరిచర్య చేయాలని నా ఆశ. మీరంతా చేస్తారు. మీలో అనేకులు ఉన్నారు చేసేవారు, మీలో అనేకులు ఉన్నారు చేసేవారు. ఆ విధంగా చేస్తారు. దైవజనులు యేసన్న గారు చెప్పినట్లు రాష్ట్రాన్ని కదిలిస్తాం, మనం కదిలిస్తాం రాష్ట్రాన్ని. చూడండి, రాబోయే రోజుల్లో మనమంతా రాష్ట్రాన్ని కదిలించే వ్యక్తులు ఉన్నారు మీలో. మా మీద ఆ రోజున అన్నగారు మమ్మల్ని అన్నారు, ఉన్నారు మీలో చాలామంది చక్కని ఉపదేశాలు బోధించే సంఘాన్ని పరిపూర్ణతలను తీసుకొని వచ్చేవారు, రాష్ట్రాలను కదిలించేవారు మీలో ఉన్నారని చెప్పారు. అలాగుననే మా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు కార్యాలు చేసుకుంటూనే వస్తున్నారు ఇప్పటి వరకు. ఇక ముందుకు కూడా ఆయన చేస్తారు. మనం కలిసి చేయబోతున్నాం పనిని. ఎక్కడున్నా ఈ ఐక్యతను పాటు చేసుకోకూడదు. ఎప్పుడు కాకుల స్వభావం ఉండాలి, కుక్కల స్వభావం ఉండకూడదు. అంత దొరికిందంటే పక్కకు తీసుకెళ్ళి ఇక దాన్ని పెట్టుకొని ఇంకో కుక్కను కూడా రానియకుండా, ఈ క్రైస్తవ్యానికి తగదు ఇది. చూడండి, ఇక్కడ ఆయా కులాలతో సంబంధాలు లేకుండా, ఆయా సంస్థలతో సంబంధం లేకుండా ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ధారాళంగా ఆహ్వానించటం, ప్రేమించటం. మీటింగ్స్ పెట్టుకుంటున్నామంటే మందిరాలు ఇవ్వటం, స్టేజీ బాల్లో కావాలంటే స్టేజీ బాల్ ఇస్తున్నాం. అయ్యా ఎవరో చనిపోయారు, మొబైల్ పంపిస్తున్నట్టే మొబైల్ పంపించటం. చూడండి, గెస్ట్లు ఎవరైనా వచ్చి కావాలంటే రూములు ఇవ్వటం. చూడండి, ఇది యేసన్న గారు అదే చెప్పారు. యేసయ్య మనల్ని ఆశ్రయించారు, మనం కూడా వారికి ఏదైనా సహాయపడదాం. ఇది కొంచెం కాకి ఏదైనా అయిందంటే కాకులు మాత్రం ఏకమైపోతాయి, కుక్కలు అలా ఉండవు.
ఎప్పుడు దొరికిద్దా అని చూస్తాయి. ఇక దొరకగానే సాటుకు తీసుకెళ్తాయి. ఇంకా కుక్కని రానిది, ఇక వచ్చినా ఇక సీరియస్గా చూస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు పైకి రారు. గుర్తుపెట్టుకోండి తమ్ముడు. బాగలేదురా, ఆకలిగా ఉంది నీకు, ఏం తినలేదు. వాటితో పాటు ముగ్గురు ఉన్నారు తిననివారు. ద్రాక్షాలు అంటే కేజీ, ద్రాక్షాలు అంటే కేజీ. తినరా, నీరసం అయిపోయావు అంటే వాడు సహోదరులు ఉన్నారు కదా పక్కన ముగ్గురు, వారికి ఒక్కటన్నా పెట్టద్దు. గదిలోకి వెళ్ళి లాక్ చేసుకొని కేజీ ద్రాక్షాలు నోరు మెదపకుండా తిన్నాడు వాడు. యేసన్న గారు అంటారు, ముఖం చూస్తేనే అతనికి ఆ సేవా లక్ష్యాలు ఉన్నాయో లేదో అర్థమవుతుందని చెప్తారు. మీ క్రాప్ తెలియజేసిద్ది, మీ వస్త్రధారణ తెలియజేసిద్ది, మీ నడక తెలియజేసిద్ది, మీ ముఖంలోని ఆ భారం వ్యక్తమవుతుంది. ఒక నిజమైన సేవకులా కాదా మీరని. ఆటల పాటల కొరకు సంఘంతో ఆడుకోవద్దు, దయచేసి చెప్తున్నాను. సంఘాలతో ఆడుకోవద్దు. సంఘాలను పాడు చేసే వ్యక్తుల్లాగా ఉండకూడదు. ఏదో లగ్జరీ కొరకు సేవ చేయొద్దు. ఈ ఉపదేశాలన్నింటినీ బోధించే వ్యక్తులుగా మారాలి మీరంతా. సువార్తను బోధిగంతముల వరకు తీసుకునే వ్యక్తులుగా మారాలి మీరంతా. సేవలో బూడిదిగా మార్చబడే అనుభవాలు రావాలి మీకు. ఇది చాలా విషయాలు ఉన్నాయి మీతో పంచుకోవాల్సినవి. ఈ అర్మగెద్దోను యుద్ధం జరిగిన తర్వాత ముగిస్తాను. ఈ అర్మగెద్దోను యుద్ధం జరిగిన తర్వాత భూలోకంలో ఉన్న రాజులందరూ చనిపోతారు. ఆ తర్వాత చూడండి, క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తను ఈ యుద్ధంలోనే డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తారు. వాక్యం 19:20 నోట్ చేయండి ఆ వాక్యాన్ని. అప్పుడు ఆ మృగమును ఎవరెవరు? నోట్ చేయండి ఆ వాక్యాన్ని. ఎవరెవరు? క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఎక్కడికి వెళ్ళారు? అగ్నిగుండంలోకి వెళ్ళారు. ఇంకొకరు ఎవరున్నారు? ఏనండ్రా నాయన, సాతానులో త్రిత్వం కదా. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త వేయబడిరి. ఇంకెవరు మిగిలింది? గడసర్పం అగ్నిగుండంలో వేయబడలేదు. ఘటసర్పమేమో 1000 సంవత్సరాలు బంధింపబడినను. చూడండి 20వ వాక్యం చదువు, మొదటి వాక్యం, 20వ అధ్యాయంలో మొదటి వాక్యం. ఎవడు? ఆది సర్పమును, ఎవరిని బంధించింది? బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు జనములను మోసపరచుకున్నట్లు ముద్ర వేసెను.
మరలా ఇంకా కొంచెం కాలం ఉంది వాడికి, దుర్మార్గుడికి. చూశారా, ఇంకా కొంచెం ఉందట. ఒకసారి చెప్పండి, డైరెక్ట్గా అగ్నిగుండానికి వెళ్ళింది ఎవరు ఇప్పుడు? క్రూర మృగము, అబద్ధ ప్రవక్త మాత్రమే. అదే లాస్ట్ స్టేజ్ అనుకోవాలి. నిత్యత్వంలో 4 స్థలాలు ఉంటాయి. చెప్తాను. 1000 సంవత్సరాలు అగ్నిగుండంలో వేయబడిన తర్వాత ఇక బయటకు వచ్చే పని లేదిక. యుగాలు అక్కడ ఆ మంటల్లో కాలిపోవటం. యుగాలు సావరు, కాలిపోతూనే ఉంటారు. ఆది ఘట సర్పమేమో 1000 సంవత్సరాలు బంధించబడటం. వినాలి బాగా. ఇక ఈ 1000 సంవత్సరాలు జనములను మోసపరచడానికి ఎవరు లేరు? చెప్పండి, సాతాను లేడు. అప్పుడు ప్రారంభమవుతుంది ఏది? 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలన అప్పుడు ప్రారంభమవుతుంది. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఉండే గుంపులు ఎవరెవరు? వినండి నాన్న. యేసుక్రీస్తు తర్వాత 5 గుంపుల వారు ఉన్నారు కదా. ఈ 5 గుంపుల వారు పరిశుద్ధపరచబడిన సంఘము, తర్వాత హతసాక్షులు, తర్వాత ఎలియా, హనోకు, తర్వాత పాత నిబంధన పరిశుద్ధులు, సాధారణ అసాక్షులు. ఎన్ని గుంపులు మొత్తం? 5 గుంపుల వారు యేసుక్రీస్తుతో కలిపి. ఈ 5 గుంపుల వారు 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారు. అర్థమైందా లేదా మీకు? వారే మహిమగల శరీరాలతో ఉంటారు. భూమి మీద ఇంకా మనుషులు ఉన్నారు కదా, ముద్రింపబడిన వారు ఉన్నారు కదా. ఎవరు? ముద్రింపబడిన వారు ఉన్నారు కదా. వారే మామూలుగా దేని శరీరంతో ఉంటారు? ఈ శరీరంతో. యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలిస్తారు. అలా నోట్ చేసుకోండి మీరు. 1000 ఏండ్ల పరిపాలనలో రాజధాని యెరూషలేము. భూమి పైన ఆకాశ మండలంన్నిటికంటే పైగా ఏముందని చెప్పాను? పరదేశం. పరదేశంలో 3 స్థలాలు ఉన్నాయని చెప్పాం కదా. మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం. మూడో ఆకాశంలో ఉన్నది ఎవరు? అయ్యా, మూడో ఆకాశంలో ఉన్నది క్రొత్త నిబంధన పరిశుద్ధులు. ప్రభు రాకడ సమయంలో, వినండి తమ్ముడు, ప్రభు రాకడ సమయంలో వారి ఆత్మలు అక్కడున్నాయి, వారి శరీరాలు భూమిలో ఉన్నాయి. ప్రభు రాకడ సమయంలో ఆరు ఆత్మలు విడిచిపెట్టినటువంటి శరీరంలోనికి వచ్చి ఆ శరీరాన్ని మరలా ధరించుకొని అక్షయులుగా లేపబడతారు. అందుకే బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే,
క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేతురు. వారేమో అక్షయతను ధరించుకుంటారు, మనమేమో మార్పు పొందుదుము. మనకి వారికి వ్యత్యాసం ఉంది. వినాలి మరొకసారి. వారేమో వారి ఆత్మలు ఎక్కడికి రావాలి? సమాధుల్లోనికి వచ్చి, సమాధుల్లో మనకి అదే ఉదాహరణ. ఎండిన ఎముకల్లోనికి ఆత్మ వచ్చి మరలా ఒక్కసారి గొప్ప సైన్యంగా లేచాయి కదా, అదే ఉదాహరణ మనకి. వారు వచ్చి శరీరాన్ని ధరించుకొని అక్షయులుగా లేపబడతారు. ఎప్పుడు? దేవుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ తర్వాత దేవుని బోరతోనూ అనే పదాలు ఉపయోగించారు. ఆర్భాటం అనే పదానికి ఇది అర్థం. వారి ఆత్మలు వచ్చి శరీరాన్ని ధరించుకొని లేవటం ఆర్భాటం. గడగడ గడగడ గడ అనే ఒక శబ్దం వినపడుతుంది ఎండిన ఎముకల్లోనికి ఆత్మ వచ్చినప్పుడు. ప్రకటన గ్రంథంలో మనకు ఒక మాట కనపడిద్ది. ఏనండి తమ్ముడు? 7వ బోర అని. 7వ బోర ఎక్కడ? నోట్ చేయండి ఆ వాక్యాన్ని. పదకొండు 15 నోట్ చేయండి ఆ మాటని. ఇది 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపులో జరిగే సంభవం. అర్మెగెద్దోను యుద్ధం ముగిసిన తర్వాత జరిగే సంభవం ఇది. ఏడవ దూత బోర ఊదినప్పుడు పుట్టెను. ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, మన క్రీస్తు రాజ్యము. నెక్స్ట్, ఇది ఎప్పుడు జరిగేది? హర్మెగెద్దోను యుద్ధం జరిగిన ముగింపులో. తెలియక మీరు కడబోర అనగానే ఈ బోర అనుకోబాకండి. అదే మీకు అర్థం కావాలి. కడబోర మ్రోగ్గానే ఇప్పుడు ఏం కావాలి? రాజ్యాలన్నీ ధ్వంసం కావాలి. తర్వాత ఆయన పరిపాలన ప్రారంభం కావాలి. ఉందా లేదా అక్కడ వాక్యం? యుగ యుగములు ఆయన ఏలునను. మరి 7 ఏళ్ళ శ్రమల కాలం ఏది? కడబోర అంటే ఇది కాదు. అది వ్యత్యాసాన్ని గుర్తించాలి మీరు. బైబిల్లో 7 బోర్లు ఊదేది ఎప్పుడంటే శ్రమల కాలంలో జరిగాయి. అన్నీ సంఘం ఎత్తబడిన తర్వాత జరిగాయి. అయితే కొన్ని చోట్ల ఏముందంటే, వినండి, దేవుని బోర అనే పదాన్ని ఉపయోగించారు. ఇంకో చోట దైవజనుడు పౌలు చెప్పింది ఏమిటంటే కడబోర. ఒకటి దేవుని బోర, రెండవది కడబోర. దేవుని బోర, కడబోర రెండు ఒకటే. అయితే ఒక సంగతి చెప్తే వినండి. ఆర్భాటం అంటే ఆత్మలన్నీ వచ్చి, వినండి తమ్ముడు వినండి, మీకు అర్థమైంది. వచ్చి శరీరాలలో ధరించుకోవటం ఆర్భాటం. ఇజ్రాయేలుకు ఒక విధి ఉంది. ఏమిటా విధి అంటే 2 బోర్లు చేయించుకున్నారు. మోషే చెప్పారు 2 బోర్లు చేయండి. ఒక బోరేమో సమకూర్చాలి, ఇంకొక బోరేమో ప్రజలను తరలించాలి. ఈ బోర ఊదినప్పుడేమో ఇజ్రాయేలు మొత్తం ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఇజ్రాయేలు మొత్తం ఒక సమాజముగా కూడుకోవాలి. సమకూర్చే బోర్ ఒకటి. రెండవది ఇంకొక బోర్ ఊదినప్పుడేమో వారు ఏం కావాలి? తరలించబడాలి. అందుకే దీన్ని ఆర్భాటం అనే పదాన్ని ఉపయోగించారు. ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఉన్న ఆత్మలన్నీ శరీరంలో ప్రవేశించి
ఆ శరీరాన్ని ధరించుకొని అక్షయులుగా లేపబడతారు. ఆ లేపబడేటప్పుడు ఆడొస్తాడు. ఎవరు? సాతాను. గడప సర్పం కాదు. ఇప్పుడు నేను చెబుతుంది ప్రభు రాకల్లో. మీకు ఇందాక చెప్పలేదని మరలి ఇప్పుడు టచ్ చేస్తున్నా. బంధించిన ఘట సర్పం అంటున్నాడు ఆయన తెలిసినట్టు. ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడు సంగతే? ప్రభు రాకడ గురించి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నావు? ముందుకెళ్ళి మరలా ఎందుకు వెనక్కి వచ్చావంటున్నావా? అలా ఇది చెప్పను. ఇప్పుడు ఈ స్థలాల గురించి పునరుద్ధానాల గురించి చెప్పేవాళ్ళు చెప్పాలి. ఇవి వారి క్లాసులు తక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పలేకపోయారు. ఎవరు చెప్పాలంటే పునరుద్ధాన పొరసలు ఉంటాయి చూడండి, ఆ పునరుద్ధాన పొరసలు చెప్పేవారు చెప్పాలి మీకు. భూమి క్రింద ఉన్నాయి కొన్ని భాగాలు, ఆ భూమి క్రింద ఉన్న భాగాలలో ఉన్నవారు ఉంటారు. కొన్ని స్థలాలు జైల్లాగా, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క శిక్ష. హత్య చేసిన వాడిని ఒక జైల్లో పెడతారు, దొంగతనాలు చేసేవాడిని ఇంకొక గదిలో పెడతారు, చిల్లర దొంగలు ఉంటారు వారిని ఒక దాంట్లో పెడతారు. అలా భూమి క్రింద ఉన్నారు ఇప్పుడు వారు. వెలుపట చీకటి, నరకము, మహాగాధం, 3 స్థలాలు ఉంటాయి భూమి క్రింద. అందులో ఇప్పుడు ఉన్నారు ప్రజలందరూ. క్రీస్తునందు నిద్రించిన వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? 3వ ఆకాశంలోకి. దేవుణ్ణి మరిచిన ప్రజలందరూ, ఆత్మీయతలో వెనకబడిన వారందరూ ఎక్కడికి వెళ్తారు? క్రిందకి వెళ్తారు. క్రీస్తునందు నిద్రించిన వారు మాత్రమే అక్కడికి వెళ్తారు. ఆడొస్తాడు. అప్పుడు ప్రభు రాకడ సమయంలో వీరు శరీరాలను ధరించుకొని వెళ్ళకుండా మోషే శరీరాన్ని అడ్డగించినట్లు, మోషే శరీర విషయంలో మహావాదన. మిఖాయేలు దేవదూతను తీసుకెళ్ళనివ్వలేదు. వద్దు, అతను తీసుకెళ్ళడానికి వీల్లేదు మోషేని. ఆ రోజు ప్రజలను దూషించారు, నోటితో కాని మాట మాట్లాడారు. ఇతడు నాకు సంబంధించిన వ్యక్తి, తీసుకెళ్ళకూడదని. అప్పుడు ప్రధాన దూత శబ్దం అనే పదం ఉపయోగించారు. ఆర్భాటం, రెండవది ప్రధాన దూత శబ్దం. అంటే ఆ అడ్డగించినటువంటి ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు ఏం చేస్తాడు? జయించి ఆయన్ని ఓడిస్తాడు. మీకు ప్రకటన గ్రంథం 12:5 వాక్యంలో ఉంటుంది, 12వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత చదువుకొని మీరు నోట్ చేసుకొని. 7వ వాక్యంలో ఉంటుంది. నోట్ చేసుకోండి అన్నానులే నేను, చదవమల్లా. ఆ తర్వాత 3వది దేవుని బోర. ఆ దేవుని బోర ఊదినప్పుడే ఈ ప్రజలందరూ, అందరి పేర్లు ఆ దేవుని బోరలోనే వస్తాయి. ఆ దేవుని బోర మ్రోగినప్పుడే అందరు మేఘాల మీద సదాకాలం ప్రభుతో ఉండుటకు కొనిపోబడతారు. దాన్ని ఏమంటారు? దేవుని బోర. దానికి ఇంకొక పేరు ఏమిటి? కడ బోర. 7వ బోర కాదు ఇది. 7వ బోర అంటే ఎప్పుడు జరుగుతుందని చెప్పింది అది చెప్పండి. అర్మగెద్దోను యుద్ధం ముగిసిన తర్వాత జరిగేది ఏమిటది? 7వ బోర. ఒక్కొక్క బోర వదినప్పుడు శ్రమలు శ్రమలు శ్రమలు, భూనివాసులకు శ్రమలు. 7వ బోర వదినప్పుడు అర్మగెద్దోను యుద్ధం ముగింపులో సకల రాజ్యాలన్నీ ఏమైపోయినాయి? చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ రాయి పడుట వలన
కళ్ళంలో చెత్తలాగా తొలగిపోయాయి గనుక ఇక సకల రాజ్యాలు క్రీస్తు రాజ్యం ఆయను, ఆయన యుగయుగముల వరకు ఏలును అనే పదాన్ని మనం అక్కడ చూసాం. 1000 ఏండ్ల పరిపాలన, 1000 సంవత్సరాలు ఈ భూమి మీద జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలనలో మీరు గమనించవలసింది ఒకటే, అజ్ఞాన కాలంలో మనిషి ఏమేమి పోగొట్టుకున్నాడో, 7 విధములైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడని చెప్పాను కదా. ఈ పరిపాలన అజ్ఞాన కాలంలో ఎలా ఉందో అలాగే దేవునితో ఆ సన్నిహితం కలిగి ఉంటారు 1000 ఏండ్ల పరిపాలనలో. ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎన్ని కాలాలను గురించి చెప్పాను మీకు మొత్తం? అయ్యా, కృపాకాలం వరకు ఎన్ని అయినాయి? 6. తర్వాత ఎన్ని కాలాలు? దాన్ని 2 భాగాలు చేసుకోమని చెప్పానుగా. 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, మరలా 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. రెండింటిని వేరు చేయాల. అప్పుడు ఎన్నైనాయి? 8. శ్రమల కాలం ముగిసిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పాను? హర్మెగెద్దోను యుద్ధం. ఆ యుద్ధం ముగిసిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పాను? 1000 ఏండ్ల పరిపాలన కాలం. అది 9వది. 1000 ఏండ్ల పరిపాలన కాలం. అజ్ఞాన కాలంలో మనిషి ఏమేమి పోగొట్టుకున్నాడో అవన్నీ జరుగుతాయి అనుకోండి మీరు. అన్నీ జరుగుతాయి. ఇవన్నీ కొంచెం 1000 ఏండ్ల పరిపాలనలో కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. నోట్స్ ఇస్తాను, రాసుకోండి అంటే త్వరగా రాసుకోండి. ఈ రాజ్యం యొక్క గుణములు. ఒకటి, నీతిగల రాజ్యం. యేసును పరిశుద్ధులను పరిపాలన చేయటం వలన అనీతి కనబడదు. కారణం పాపమునకు కారకుడైన సాతాను బంధింపబడెను గనుక. పాపులు ఉన్నప్పటికీ పాపము చేయుట ప్రేరేపింపబడక యుందురు. మళ్ళీ చెప్తాను, నోట్ రాసుకుంటా ఉండండి. యేసును పరిశుద్ధులను పరిపాలన చేయుట వలన
అనీతి కనబడదు. కారణం, పాపమునకు కారకుడైన సాతాను బంధింపబడెను గనుక పాపులు ఉన్నప్పటికీ పాపం చేయుట ప్రేరేపింపబడకయుందురు. పాపం చేయండి, పాపం చేయండి, పాపం చేయండి అని ప్రేరేపించేవాళ్ళు లేడు గనుక. రెండవది సమాధాన రాజ్యం అని పిలువబడుతుంది. ఈ రాజ్యం యొక్క గుణములు అని టైటిల్ పెట్టుకోండి. మొదట్లోనే చెప్పాను మీకు. సమాధానకర్తయగు యేసు రాజుగా ఉండెను. లోకమంతా సమాధానంతో ఉంటుంది. జకర్యా 6:13. మనుషుల మధ్య శత్రుత్వం ఉండదు. మనుషునికి మృగాలకు శత్రుత్వం ఉండదు. యెషయా 11:8. మృగాల మధ్య కూడా శత్రుత్వం ఉండదు. 11:6. 11వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి, ఇవన్నీ ఉంటాయి. ఆ రెఫరెన్స్ రాసుకోండి. మనుషుల మధ్య శత్రుత్వం ఉండదు, మనుషునికి మృగాలకు మధ్య శత్రుత్వం ఉండదు, తర్వాత మృగాల మధ్య శత్రుత్వం ఉండదు. మూడవది శాపం లేని రాజ్యం. త్వరగా రాయాలి మీరు. శాపం లేని రాజ్యం. మనుషుని పాపము నిమిత్తం మనుషుని పాపం నిమిత్తముగా ఈ భూమియు సృష్టి యావత్తును శాపమునకు లోనై మూలుగుచున్నది. అర్థమైందా? వినండి తమ్ముడు. ఆదాం పాపం చేసినప్పుడు దేవుడు చెప్తారు, నీ నిమిత్తమై నేల శపించబడిందని. రోమాపత్రికలో 8:21 చూడండి, చూడండి. సృష్టి యావత్తు అనే పదాన్ని ఉపయోగించు. దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు అనే పదాన్ని ఉపయోగించారు. 8:22 21 నుంచి చదువు. సృష్టి నాశనమునకు చూడండి, సృష్టి యావత్తు నాశనమునకు లోనైన దాస్యత్వములో నుండి విడిపింపబడి, ఏమిటది? దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము. చదువు. పొందుదునను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక ఏమవుతుంది? దేవుని పిల్లల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. ఎవరు?
సృష్టి యావత్తు. వినండి ఒక్కసారి, మీకు అర్థమైంది. మన శాపమేమో యేసు ప్రభు రక్తంతో తొలగిపోయింది. అయితే భూమి, ఈ సృష్టి యావత్తు దాస్యమునకు లోనై ఉంది. ఆ దాస్యము నుండి సృష్టి యావత్తు ఎప్పుడు తొలగిపోతుంది? 1000 ఏండ్ల పరిపాలనలో. దేవుని పిల్లల ప్రత్యక్షత అని ఉంది చూడండి అక్కడ. అని దేవుని పిల్లలు ప్రత్యక్షమై పరలోకం నుండి వచ్చి ఈ భూమి మీద పరిపాలన ప్రారంభించినప్పుడు ఈ సృష్టి యావత్తు యొక్క దాస్యం ఏమైపోతుంది? తొలగిపోతుంది. మీకు అర్థం కావాలని చెప్తున్నా. అందుకని శాపమునకు లోనై మూలుగుచున్నవి సాతాను బంధింపబడుట వలన, ఇందాక మీరు ఆపిన చోట రాయండి, సాతాను బంధింపబడుట వలన సర్వ సృష్టి కూడా శాపము నుండి విడిపింపబడి మహిమ గల స్వాతంత్ర్యం పొంది సంతోషించును. శాపము లేని రాజ్యం అనే దగ్గర మీరు నోట్ చేసుకోండి, నోట్ రాసుకోండి. ఏమి రాశారు? మనుషుని పాపము నిమిత్తంగా ఈ భూమి సృష్టి అంతా శాపమునకు లోనై మూలుగుచుని ఒకప్పుడు. ఇప్పుడేం జరిగింది? సాతాను బంధింపబడటం వలన సర్వ సృష్టి కూడా శాపము నుండి విడిపింపబడి మహిమగల స్వతంత్రం పొంది సంతోషించును. యెషయా ప్రవచన పుస్తకం 55:12-13. ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్ కూడా రాసుకోండి. రోమాపత్రిక 8:19 నుండి 22 వరకు. క్షేమము గల రాజ్యం. ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఇప్పుడున్న ఆకలి, దాహము, నిరుద్యోగము, రోగములు మొదలైనవి ఉండక అన్నీ సమృద్ధిగా, ఆరోగ్యముగా, విస్తారముగా ఉండును ఆ రాజ్యంలో. ఏ రాజ్య గుణగణాలు ఇవి? 1000 ఏండ్ల పరిపాలన రాజ్య గుణగణాలు. యెషయా ప్రవచన పుస్తకం 33:24. ఐదవది, జనులు దీర్ఘాయుష్యము గలవారుగా నివసించు రాజ్యం. దీర్ఘాయువు గలవారుగా నివసించు రాజ్యం. వృక్షముల యొక్క ఆయుస్సు వృక్షాయుస్సు వలె దీర్ఘాయుస్సు గలవారుగా జీవించెదరు. వృక్షాలకి ఇంతకాలం అని లేదు కదా, అలా ఉంటారు జనులు. యెషయా ప్రవచన పుస్తకం 65:20-22 వాక్యాలు. ప్రక్కన చూసి రాసుకోండి అర్థం కాకపోతే.
ఇంకా చాలా ఉన్నాయి ఈ ఈ 1000 ఏండ్ల పరిపాలన గుణగణాలు. 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన జరిగింది. తర్వాత నిత్యము అంటారు దాన్ని. ఏమంటారు? నిత్యము. నిత్యము అంటారు. నిత్యములో కొన్ని స్థలాలు ఉంటాయి. చెప్పారా అవి మీకు? సియోను గురించి చెప్పినప్పుడు చెప్పారా? నిత్యంలో స్థలాల గురించి చెప్పారా? ఏమేం చెప్పారు? ఎవరెవరు ఎక్కడికి వెళ్తారని కూడా చెప్పారా? అది నిత్యం. అది నోట్ చేసుకుని మరలా నేను చెప్పవలసిన ఎందుకు? అది నిత్యం. 5 స్థలాలు ఉంటాయి నిత్యంలో. 5 స్థలాలు. ఏమేం చెప్పారు? నోట్ చేయండి. సియోన్లో ఉండేది ఎవరు? స్త్రీ సాంగత్యం వలన అపవిత్రత పొందకుండా అనింద్యులుగా ఉన్న సియోనుకు సంబంధించిన సేవకులు కదా వారు. యెరూషలేములో ఎవరుంటారు? నూతన యెరూషలేములో పెండ్లి కుమార్తె సంఘం. తర్వాత ఇందాక అది చూసుకోండి. మరలా ఎందుకు మరలా రాయటం? మొన్న రాశారు కదా. తర్వాత క్రొత్త ఆకాశంలో ఎవరు ఉంటారు? పాత నిబంధన పరిశుద్ధులు, శ్రమల కాలపైన సాధారణ హతసాక్షులు. తర్వాత క్రొత్త భూమి మీద ఎవరు ఉంటారు? రక్షింపబడినవారు. అగ్నిగుండంలో ఎవరు ఉంటారు? సకల పాపులు, అపవాది, తర్వాత వాని దోతలు. వాని ముద్ర వేయించుకొని వాని అనుసరించారు కదా వారు. యేసు ప్రభు చెప్పారు కదా, నా తండ్రి అంటే అనేక స్థలములు ఉన్నాయని. ఒక స్థలం కాదను, అనేక స్థలాలు. నా ఫోన్ నెంబర్ రాసుకోండి. అంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వెంటనే చేయమని కాదు. 94105605 94105605. ఏదంటే అది రాసుకో. నీకు పేరు ఏది కావాలంటే అది రాసుకో. పేరు అడుగుతున్నాడు చూడు, పేరు అడుగుతున్నాడు తమ్ముడు. చెప్పు. 2వ ఆకాశం 3 ఆకాశాలు ఉండవే నిత్యత్వంలో. మూడో ఆకాశంలోనేమో వారు పరిశుద్ధులు, 2వ ఆకాశంలోనేమో పాత నిబంధన పరిశుద్ధులు, మొదటి ఆకాశంలోనేమో రక్షణ పొందినోళ్ళు.
ఇప్పుడు రక్షణ పొందారు కదా వారు, ఏది ఏనండి, రక్షణ పొందిన వారు అంటే సంపూర్ణ పరిశుద్ధపరచబడకుండా రక్షణ మాత్రం పొంది చచ్చారు కదా. ఏం నవ్వుతారు? వారు ఉండేది. అర్థమైందా? అయితే నిత్యత్వంలో 3 ఆకాశాలు ఉండవు. అదిగో గురు, 3 ఆకాశాలు అంటే పరదైస్ అనే స్థలం. అది పరదైస్లో 3 భాగాలు. ఏంటి బ్రదర్ సీరియస్గా చూస్తున్నావు? నీకేమైనా అర్థం కాలేదా? అర్థమైంది? అంతా హ్యాపీయేనా? తృప్తిగానే ఉంటున్నాయా మీకు ఈ క్లాసులో? పర్వాలేదా? మీకు ఇంచుమించుగా అన్నీ బోధించినట్టేను. వరుసల గురించి వచ్చాయి, భూమి క్రింద ఉన్న స్థలాల గురించే మీకు రాలేదు కదా, అదొకటి రాలేదు. తర్వాత ఇంకొక 2 ఉన్నాయి మీకు రాని. భూమి క్రింద ఉన్న భాగాల గురించి ఒకటి రాలేదు. అది నా క్లాస్ కాదు కాబట్టి అది వరుసలు చెప్పేటప్పుడు చెప్పాల్సింది. పునరుద్ధానపు వరుసలు చెప్పేటప్పుడు చెప్తే బాగుండేది, చెప్పల. ఇప్పుడు నా క్లాసులో ఇంకా మీకు రావాల్సింది ఏమున్నాయి? 2 ఉన్నాయి. ఏమి లేవనుకోబాకండి, 2 ఉన్నాయి. ఏమిటంటే అది ఒకటి, 1000 సంవత్సరాల తర్వాత వాడు ఉన్నాడు కదా దుర్మార్గుడు. 1000 సంవత్సరాల తర్వాత వాడు మరలా కొంచెము కదా, కొంచెము కాలము విడిపించబడతాడు ఉంది 20లో. కొంచెం కాలం విడిపించబడి మరలా గోగు మాగోగు అనే ప్రాంతం వాళ్ళని పోగు చేసి మరలా యుద్ధం చేస్తాడు. గోగు మాగోగుల యుద్ధం ఒకటి ఉంది, అది మీకు చెప్పలా కదా. తర్వాత గోగు మాగోగుల యుద్ధం జరిగిన తర్వాత ధవల సింహాసనం ప్రారంభం, తీర్పు. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకుంటే అవి కూడా చెప్పచ్చు. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఇవన్నిటిని మీరు రాసుకున్నారు. ఏమైనా తర్వాత ఫ్యూచర్లో మీకు ఏదైనా కొంచెం సందేహాలు ఉంటే మమ్మల్ని కలిసినప్పుడైనా అడగవచ్చు. మాకు ఖాళీగా ఉన్నప్పుడైనా మీకు ఏదైనా అన్నా ఇదేదో మాకు అర్థం కాలేదంటే ఫోన్లోనైనా మేము చెప్తాం. మన అనుబంధం ఇంతటితో తెగిపోకూడదు, అంతవరకు ఉండాలి మన అనుబంధం. ప్రైజ్ ది లార్డ్. మొత్తం చెప్పండి, ప్రారంభం నుండి చెప్పండి అన్ని కాలాల గురించి. దోతల కాలం, అజ్ఞాన కాలం, మనస్సాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలం, మధ్యకాలం, కృపాకాలం, శ్రమల కాలం, మహాశ్రమల కాలం. అంతే. అరిమగెద్దు యుద్ధం కాలం కాదు అది, అది శ్రమల కాలంలో ముగింపు. అది మీకు ఒక భాగంగా చెప్పా, అది ఇంపార్టెంట్ అని ఒక భాగంగా చెప్పా. మహాశ్రమల కాలం తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన, ఆ తర్వాత నిత్యం. అంటే ఇంచుమించుగా మీకు నిత్యం నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, నిత్యం వరకు ఒక ట్రాక్ మనకు అర్థమైంది చూడండి. నిత్యం నుండి నిత్యం వరకు ఒక ట్రాక్. దీని మీద ఇంకా మీరు ధ్యానించండి, చాలా విషయాలు అర్థమవుతాయి. ఆ నోట్బుక్లు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు కొంతమంది అడుగుతారు, నోట్ చేసుకొని ఇస్తాం మళ్ళీ ఇవ్వండి అని. ఇవ్వకూడదు పొరపాటును కూడా. అంటే ఇక్కడ సంగతి కాదు, మీరు వెళ్ళిన తర్వాత కొంతమంది పాస్టర్లో
వారు అడుగుతారు. నేను అలాగే ఇచ్చా. బైబిల్ క్లాసుల్లో నేను రాసుకున్న నోట్బుక్ నా ద్వారా సేవకు వచ్చాడు ఒకడు పిల్లోడు. వాడు నేను సరిగ్గా రాసుకోలేదన్నా, రాసుకుంటాను అని చెప్పి ఇచ్చాడు. అడిగాడు, ఇచ్చా. వాడు రాసుకున్నాడో రాసుకోలేదు నాకు తెలియదు. ఇచ్చిన కొద్ది రోజులకి సేవలోని వెళ్ళిపోయాడు. వాడు అడ్రస్ లేడు, నోట్బుక్ లేదు. నా బైబిల్ సెమినార్ నోట్బుక్ నాకు లేదు ఇప్పుడు. మరలా నేను కొత్తగా రాసుకుంటున్నా అన్నీ. అందుకని ఆ మోసంలో మీరు పడకూడదని చెప్తున్నా. ఇవ్వబాకండి మీరు పొరపాటును కూడా, జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ కొంతమంది రాసుకొని ఇస్తామని చెప్పి అడుగుతారులే, ఇప్పుడు ఇవ్వండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం పొరపాటును కూడా అది మీరు ఇచ్చారంటే ఉపదేశాన్ని నమ్ముకున్నట్టేగా. పొరపాటును కూడా ఇవ్వద్దు. జాగ్రత్తగా దాన్ని ఫైల్ చేసుకొని మరలా రఫ్గా నోట్ చేసుకున్నవన్నీ చక్కగా ఫైల్ చేసుకొని నీట్గా పెట్టుకోండి. ఇంకా మీకు జ్ఞానం ఎక్కువైతే అయినా టైప్ చేసుకొని పెట్టుకోండి. కాలాలన్నీ ఆ వ్యాఖ్యానం అంతా టైప్ చేసుకొని పెట్టుకోండి పేపర్లో నీట్గా. అలాగే ఒక్కొక్క అంశం గురించి దాని మీద మరలా ధ్యానించండి. ఇంకా నూతనమైన ప్రకటనలను దేవుడిస్తారు. రాబోయే రోజుల్లో మీరు అనేకులకు బోధించేవారుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. మరలా ప్రభు చిత్తమైతే కలుసుకుందాం. వచ్చే వారం కలుసుకుంటాం. ఇంకా వచ్చేవారం మీకు సోమ మంగళవారం ఇవన్నీ క్లాసులు ఉన్నాయి. ఉండండి. రేపు ఆదివారం ఎక్కడికి వెళ్ళబాకండి. ఎవరైనా పాస్టర్స్ సంఘాలు ఉన్నవారు వెళ్తే వెళ్ళిరండి. మిగతా వారంతా ఒక్క ఆదివారం ఉండండి. మీరు ఉండి ఇక్కడ విధానాలు నేర్చుకోండి. ఎలాగైనా 31వ తేదీ అందరూ వెళ్తారు కాబట్టి 30వ తేదీ మీకు ఎగ్జామ్ ఉంటుంది. 30వ తేదీ 31వ తేదీ మధ్యాహ్నానికి మీరు ముగిస్తాం. దానికి ముందు రోజు బుధవారం రోజు కూడా మీరు చదువుకునే ఖాళీగా ఇస్తాం. ఒకరోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి మీ క్లాసులు ఇంచుమించుగా సోమవారం మంగళవారమే జరగవచ్చు. అందరూ ప్రార్థన చేసుకోండి. ఈ మాటలన్నింటినీ మీ హృదయంలో భద్రపరచుకోండి. అందరూ ప్రార్థనలో ఉండండి. ఒక 10 నిమిషాలు. 31వ తేదీ ఫొటోస్, పాస్టర్లు ఫోన్ నెంబర్లు కూడా నోట్ చేసుకోండి. అడగండి, ఇస్తారు. సెంట్రల్ పాస్టర్లు వాక్యం చెప్పిన సేవకులు ఇస్తారు. నోట్ చేసుకోండి. అందరూ మోకరించండి. కొన్ని క్షణాలు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అందరి చేతుల్లో పైకెత్తి ప్రార్థన చేసుకోండి.